హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ ఉషా. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నా. ఈ రోజు అయితే నేను దుబాయ్‌లో ఉన్న శ్రీకృష్ణ టెంపుల్ దగ్గర కృష్ణాష్టమి ఎలా చేసుకుంటున్నారు అని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. మాకు మార్నింగ్ టెంపుల్‌కి రావడానికి అవ్వలేదు. ఇంకా అందుకే ఈవినింగ్ నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత 7:00 అయితే స్టార్ట్ అయ్యాము. మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయినప్పటికి 8:00 అయింది. నార్మల్‌గా ఏంటంటే శ్రీకృష్ణ టెంపుల్ 8:15 వరకు ఎవ్రీడే ఉంటుంది. సో ఈరోజు ఎలానో ఫెస్టివల్ కదా! ఎక్కువ సేపయితే ఉంచుతారు అన్న నమ్మకంతోని బయలుదేరొచ్చాము. ఇక్కడికొచ్చేసినప్పటికి చూస్తే చాలా మంది జనాలున్నారు. ఎంతమందొచ్చారంటే చాలా బావుంది బ్యూటిఫుల్‌గా ప్లేస్ అంతా కూడా. ఇలా మనం ముందుకొస్తే ఇక్కడ చెప్పాను కదా! ఇంతకుముందు పూజా ఐటెమ్స్ అన్నీ అమ్ముతారు షాప్స్ అని చెప్పి బద్దుబాయ్ వీడియో చేసినప్పుడు. సో ఇది ఆ ప్లేసే మాట. అందుకే ఇక్కడ పెద్దగా అయితే నేనేం చెప్పట్లేదు. వీళ్ళందరూ జ్యోతిష్యులమాట. మన చేతికి తాడులు కడతాము అండ్ అలానే జాతకం చెప్తాము అంటారు. అండ్ వీళ్ళే మనకి గణపతి పూజ ఇవి కూడా ఇంటికొచ్చి చేస్తారన్నమాట. వాళ్ళు కార్డ్స్ అవి ఇస్తారు. ఎవరికైనా కావాలి అంటే ఈసారి శ్రీకృష్ణ టెంపుల్‌కెళ్ళినప్పుడు తీసుకోండి. కాకపోతే ఇక్కడ అందరూ కూడా నార్త్‌కి సంబంధించిన పురోహితులే ఉంటారు. మన సైడ్ వాళ్ళైతే ఇప్పటి వరకు మాకెప్పుడు కనపడలేదు. ఇక్కడే పక్కన మనకి గణపతి కూడా ఉంటారు. బొట్టు పెట్టుకొని మనం అక్కడ దండం పెట్టుకోవచ్చు. మేమైతే ఈ షాప్ దగ్గరికి వెళ్ళాము. లోపలికి వెళ్తున్నాం కదా! ఫ్లవర్స్, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకుందాము అని. నేనైతే చాలా ఆశతో వెళ్ళాను. ఇక్కడేమైనా ఉట్టి కొట్టడం లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తారు. చూద్దాం హ్యాపీగా అని. బట్ అలాంటి ప్రోగ్రామ్స్ ఏమైతే కండక్ట్ చేయలేదు ఇక్కడ. మేమిక్కడ ఈ ఫ్లవర్స్ తీసుకొని ఇలా వస్తుంటే ఇక్కడ ఒక చిన్ని కృష్ణయ్య అయితే కనిపించారు. నాకు చాలా క్యూట్‌గా అనిపించాడు ఆ బాబు. బాబో, పాపో తెలీదు. బట్ చాలా క్యూట్‌గా ఉన్నారు. పడుకొని పోయారు. మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి కూడా ఇలా కృష్ణుడిలాగా, గోపికల్లాగా అయితే రెడీ చేసేసారా? నిన్న స్టేటస్‌లు చూసాను. ఎంతమంది పిల్లలకి రెడీ చేశారో చాలా క్యూట్‌గా ఉన్నారు. సో మేమింక అలా ముందుకొచ్చేసినప్పటికి ఇక్కడ పెద్ద లైన్ ఉన్నది టెంపుల్‌లోకి. సరేలే లైనే కదా కట్టేద్దాము అని చెప్పేసి వెళ్ళిపోతే మాకప్పుడే తెలిసిన విషయం ఏంటి అంటే, ఆ రోజు లోపలికి టెంపుల్‌లోకి అలో చేయట్లేదంట నార్మల్ టైమింగ్స్‌లోని. నైట్ 10:30 నుంచి 11:30 వరకు మాత్రమే అలో చేస్తారంట. ఆ టైంలో వెళ్ళడానికి ఈ లైన్ అంతా ఉంది మాట. సో మేమప్పుడింక షాకయ్యాము. అప్పుడు మేమున్న టైంకే యాక్చువల్లీ 9 ఎంతో అయిపోయింది. లోపలికైతే కెమెరా అలో ఉండదు. సో, నేను టెంపుల్ అయితే బయట నుంచే చూపించగలను. లోపలికి మనకు వీడియోస్ కానీ, ఫోటోస్ కానీ తీయడానికి అలో లేదు. ఇలా లైట్లు పెట్టేసి మొత్తం అంతా డెకరేట్ చేశారన్నమాట. ఇంకా ఇంత పెద్ద లైన్ ఉంది. వీళ్ళందరిని దాటుకొని 10:30కి లోపలికైతే వెళ్ళాలి. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిచ్చేద్దాము అని ఇటువైపయితే వచ్చాము. సో, ఇక్కడ కూడా చాలా వరకు షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ షాప్స్‌లోనే ఏంటంటే ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారన్నమాట. చాలా బావుంది షాపు. ఇక్కడికొచ్చిన చాలా మంది కూడా ఈ నెమలివి తీసుకొని వెళ్తున్నారు. మేము తీసుకుందాం అనుకోని వచ్చేటప్పుడు మర్చిపోయాను తీసుకోవడము. చాలా అనిపించింది. ఇంకా ఉట్టి కొట్టడము, ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ ఇంకా ఎక్కువ మంది చిన్న పిల్లలు రెడీ అయ్యొచ్చుంటే చాలా బావున్ను. బట్ రెడీ కూడా కష్టం లెండి ఇక్కడ అవ్వడము. ఫుల్ వేడి కదా ఇక్కడ. అసలు వేడికి మొత్తం స్వెట్టొచ్చింది. అంతసేపు లైన్‌లో అంటే చాలా కష్టం. నేను లాస్ట్ టైమ్ వరలక్ష్మి వ్రతానికి పూజ ఐటెమ్స్ తీసుకోవడానికొచ్చాను అని చెప్పేసి ఈ ప్లేసెస్ అన్నీ చూపించాను కదా! గుర్తుందా? ఒకవేళ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను పైన లింక్ ఇచ్చేస్తాను. వెంటనే వెళ్లి చూసేయండి. ఇక్కడే మనకు కావాల్సిన పూజ ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. ఏమైనా మొక్కలు తీసుకుందామా అనైతే ఇటువైపు వచ్చాము. బట్ మాకు మొక్కలంతా ఏమీ సెట్ అవ్వలేదు. సో, ఇంకా అలా కాసేపు అక్కడే చూసేసి పక్కనే ప్రసాదం పంచుతుంటే ప్రసాదం దగ్గరకైతే వెళ్ళిపోయాము. సో, ఇక్కడ నానిగారైతే ఇప్పుడు ప్రసాదం తీసుకుంటున్నారు. ఇంకిక్కడ ప్రసాదం తీసుకొని పక్కనే మెట్లున్నాయి. అక్కడికైతే వెళ్ళిపోయి కూర్చొని తిందాము అనైతే వెళ్తున్నాము. సో, ఇప్పుడైతే నేను ప్రసాదం తింటున్నాను. 2 ఇచ్చారు. ఇది రవ్వ కేసరి అండ్ అలానే పప్పన్నం టైప్‌లో ఉంది. అంటే ఇక్కడ ఎక్కువ నార్త్ వాళ్ళే ఉంటారు కదా! వాళ్ళ టైప్ ఆఫ్ ప్రసాదం అయితే ఇచ్చారు. మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంక ఈ వీడియో అంతే. బాయ్.